హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను గుర్తున్నానా మీకు? హెడ్స్ ఆఫ్ స్టేట్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ ఎక్కడా ఇష్యూస్ లేవు, చాలా బాగుంది, అందరికీ బాగా సెట్ అయింది కూడా. ఇదొక హాలీవుడ్ యాక్షన్ కామెడీ ఫిలిం. మీ అభిమాన తారలు జాన్ సీనా, ఐడ్రిస్ ఎల్బా, ప్రియాంక చోప్రా అండ్ ఎక్సెట్రా అందరు కూడా ఉన్నారు. జస్ట్ 1 hour 50 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్ చిన్న ఎక్స్పోజింగ్లా అనిపిస్తుంది, కానీ అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. తెలుగు సినిమాల్లోనే అలానే ఉంటున్నాయి, అంత ఇబ్బంది పెట్టేలా ఏం లేదు. మరి ఓవరాల్గా మూవీ నాకైతే నచ్చింది భయ్య. నేనైతే అస్సలు అనుకోలే, అంటే ఎక్స్పెక్టేషన్స్ లేవు ఈ మూవీ మీద. మూవీలో పెద్ద స్టోరీ కానీ పెద్ద ట్విస్ట్లు కానీ ఏమీ ఉండవు, చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ ఉంటుంది. అది కొంచెం మైనస్. బట్ నాకైతే యాక్షన్ వైజ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. సిల్లీగా అనిపించిన ఫన్నీగా ఉంది. స్టోరీ గురించి మాత్రం అడగొద్దు, ఇందులో ఏం లేదు. బ్యాడ్ బాయ్స్ ఈ మూవీ చూస్తుంటారు కదా, సేమ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా చోట్ల నాకు అలా అనిపించింది. బేసిక్గా ప్లాట్ ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ అండ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా అసలు ఉండరు, కానీ ఒక సిచ్యువేషన్ వల్ల వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనేది స్టోరీ. అండ్ వీళ్ళ మధ్యలో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ ఏంటి, ఇదంతా మూవీలో చూస్తారు. ఇది ఒక యాక్షన్ కామెడీ జోన్రా, దానికైతే న్యాయం చేశారు. ఫస్ట్ మూవీ స్టార్టింగ్లోనే ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్ వచ్చింది ప్రియాంక చోప్రాది. అరే ఏంటి ఈమెను ఇలా చేశారు అనుకున్నా. అక్కడ నుండి ఒక్క 20 minutes మాత్రం ఓపిక పట్టాలి, కొంచెం బోరింగ్ ఉంటుంది. 20 minutes దగ్గర ఏరోప్లేన్లో ఒక యాక్షన్ సీన్ వచ్చింది, చాలా బాగా తీశారు, చాలా నచ్చింది నాకైతే. అక్కడ వచ్చే గ్రాఫిక్స్ ఎక్కడ కూడా డమ్మీ గ్రాఫిక్స్లు అనిపించదు, యాక్షన్ కూడా బాగుంది. కాకపోతే ట్రైలర్లో మరీ ఎక్కువ రివీల్ చేస్తారు. ఎవరైనా చూద్దామంటే మాత్రం మూవీని ట్రైలర్ చూడకుండా మూవీ చూస్తే బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ 1 hour నుండి మళ్ళీ ప్రియాంక చోప్రా ఎంట్రీ, అక్కడ నుండి యాక్షన్ సీన్స్, చేజింగ్ సీన్స్, అంటే క్లైమాక్స్లో కూడా చాలా బాగా ఫైట్ చేసింది. రాజమౌళి సినిమాలో కూడా ఉందంట కదా, మరి ఈ ప్రియాంక చోప్రా మూవీలో అయితే చూడడానికి బాగుంది. ఇదే బాడీ మెయింటైన్ చేసుకోండి చాలు. జాన్ సీనా అండ్ ఐడ్రిస్ ఎల్బా వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఫన్నీగా ఉన్నాయి, బాగుంది, సరదాగా చూసి టైంపాస్ చేయొచ్చు. అసలు యాక్షన్ బ్లాక్స్ డిజైన్ చేసిన విధానం ఫన్నీగా కూడా ఉంటుంది, దానివల్ల సాటిస్ఫై అయిపోతాం. ప్రొడక్షన్ క్వాలిటీస్, టెక్నికల్ క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ స్టోరీ మూవీకి అయితే కొంచెం మైనస్. ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు, ఓటీటీ కాబట్టి చూసి ఎంజాయ్ చేయొచ్చు. మన ఫేవరెట్ స్టార్ కూడా ఉన్నారు కాబట్టి పెద్ద బోరింగ్ ఏమనిపించదు, అలా టైంపాస్ అయిపోద్ది. రేటింగ్ ఎంతంటే నేను ఇచ్చేది 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.